కనకదుర్గ జ్యోతిష్యాలయం పొదిలి రోడ్డు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా దర్శి. వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ పూజారి ధర్మరాజు. సెల్ 7032206847. జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్య భర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువు గారిని కలిసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా అంజనం వేసి చూసి చెప్పబడును. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం పొదిలి రోడ్డు ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి పోలీస్ స్టేషన్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున 1 గంట సమయంలో షేక్ బాజీ అను యువకుడు తహసీల్దార్ కార్యాలయంకు సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని కాల్చుకున్న సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్శి డీఎస్పీ కె అశోకవర్ధన్ రెడ్డి ఈరోజు రాత్రి దర్శిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ప్రెస్ మీట్లో డీఎస్పీతో కలిసి సిఐ రామకోటయ్య కూడా పాల్గొన్నారు. ఎర్లీ మార్నింగ్ షేక్ బాజీ అనే అతను స్టేషన్లోకి అతనే పెట్రోల్ పోసుకొని స్టేషన్లోకి 45 అంటే ఎర్లీ మార్నింగ్ అంటే అర్ధరాత్రి పూట వచ్చాడు. వచ్చి అతనే కిరోసిన్ అతనే పెట్రోల్ పోసుకొని వచ్చి స్టేషన్లోకి వచ్చి అతనే చూస్తుండగా కెమెరాలో మీకు కనపడింది. అతనే ముట్టించుకున్నాడు. అది ఫైర్ అవగానే ఎమ్మటే మా వాళ్ళు ఇమీడియట్లీగా బ్లాంకెట్ తోటి అతను కప్పేసి ఆర్పేసి ఇమీడియట్లీగా అతన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలు నుంచి గుంటూరుకు తీసుకెళ్లారు. అంటే 45-50% బర్న్ అయింది పైనే. దీనికి అతను మెయిన్ ఉద్దేశం ఏంటంటే అతను నిన్న అంటే 4th దగ్గర 6 అవర్స్లో 11:30 అప్పుడు స్టేషన్కి వచ్చి మా బైక్ ఉంది, మా బైక్ ఇచ్చేయండి అని అడిగాడు. స్టేషన్లో సపోర్ట్ సెంట్రీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు, ఇప్పుడు బాగా డ్రంకన్ స్టేట్లో ఉన్నావు, నువ్వు రేపు రా, ఆ బైక్ గురించి మాట్లాడదాము అని చెప్పి పంపించేశారు. దీనికి మెయిన్ ఈ బైక్ విషయం ఏంటంటే నవంబర్ 23వ తారీఖున మనకి దర్శి పక్కన పొలాల్లో రైతులు వాళ్ళు ఈ మోటార్లు కానీ ఎవరన్నా దొంగలిస్తారేమో అని కాపలా ఉంటే ఒక వ్యక్తి వాళ్ళు మోటార్ సైకిల్ మీద టీవీఎస్ మోపెడ్ మీద కనపడితే అతను క్వశ్చన్ చేసేసరికి అతను బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రైతులు ఆ బండిని తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే నవంబర్ 24న ఆ బండి ఎవరిదని నేను ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఈ కాల్చుకున్న షేక్ బాజీ వాళ్ళ బ్రదర్ అతను పిలిపించారు. అతను ఎందుకు ఉండవు అక్కడ ఆ టైంలో నువ్వు అని మన వాళ్ళు అడిగిన తర్వాత నైట్ టైంలో పంపించేశారు. పంపించిన తర్వాత ఎస్ఐ గారు కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఫాదర్ చనిపోతే వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు రాలా బైక్ గురించి. నిన్నే అతను వచ్చి కావాలని అతనికి కొంత సూసైడ్ టెండెన్సీ ఉంది. అతను రౌడీ షీటర్ మన దర్శి పోలీస్ స్టేషన్లో అతని మీద రౌడీ షీటర్ ఉంది. అంతకుముందు అతని మీద ఎస్టీ/ఎస్సీ కేసు ఒక ఎస్టీ/ఎస్సీ కేసు అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటామని ఆ అమ్మాయిని మోసం చేసిన కేసు ఒకటి ఉంది. ఆ కేసులో ముద్దాయి ప్లస్ అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ముందు బిఫోర్ కూడా ఇదే విధంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి పెస్టిసైడ్ పాయిజన్ తీసుకుంటే మన పోలీసులే అతన్ని కూడా రక్షించారు. ఆ టైంలో తీసుకెళ్ళి కక్కించి అది ఆ విధంగా 5 times చేశాడు. మళ్ళీ నిన్న ఈ 8 అవర్స్లో ఈరోజు 8 అవర్స్లో వచ్చి అదే విధంగా అటెంప్ట్ చేసి అతను ఒళ్ళు కాల్చుకున్నాడు. దీంట్లో పోలీసులు ప్రమేయం కానీ ఎటువంటి ఇది లేదు. ఆ పోలీసులు అతను సేవ్ చేశారు. అతనికి ఆ సూసైడ్ మెంటాలిటీ ఉంది కాబట్టి మా వాళ్ళు అలర్ట్గా ఉండి అతను కాపాడారు. దాని మీద మేము కేసు కట్టుకున్నాము. కేసు కట్టి దర్యాప్తు చేస్తాం.